ఫెబ్ 14న కపుల్ ఫ్రెండ్లీ అని ఒక మూవీ వస్తుంది. చూడ్డానికి భలే అంటే కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం? చేసుకుందాం. ఎప్పుడు? రేపే రేపే ఫస్ట్ ఇక్కడ దొబ్బే. దాంట్లో యాక్ట్ చేసిన మానస వారణాసి నాట్ జస్ట్ అన్ యాక్ట్రెస్, షీ ఈజ్ అ మిస్ ఇండియా. నాకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే తమిళ్ డైలాగ్స్ అవన్నీ వస్తుంటే యార్ నీంగ ఇంగదా இருக்கீங்களா? ఐమ్ లైక్ నేను కరెక్ట్ గానే వచ్చానా, నేను తమిళ్లో ఏమన్నా ట్రైలర్ చూస్తున్నానా అన్నట్లు అనిపించింది. రియల్ లైఫ్ లో సంతోష్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అని తెలుసు, మీరేంటి సినిమాలో ప్రభాస్ గారి ఫ్యానా? రింగ్ టోన్ వినే ఉంటారు. శ్వేత అని ஒரு பொண்ணு నీటి ముల్లే మీకు వచ్చా సాంగ్? బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఒక టైంలో అయితే లేదు, నీ వల్ల కాదు. సక్సెస్ వచ్చిన తర్వాత బాగున్నావు, సూపర్ ఉన్నావు అంటారు కదా. That's when you feel like వీటికి దండం కాదు పెన్నం పెట్టాలి. ఆ లిమిట్ దాటి చేస్తే వీటికి దండం కాదు పిండం పెట్టాలి. ఏదైనా ఒక ఫన్నీ ఒక పర్సన్ మీకు అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు కానీ అరుస్తూ ఉంటారు అండ్ మేమే అలాంటి చూసి హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాద్రిని. ఫెబ్ 14న కపుల్ ఫ్రెండ్లీ అని ఒక మూవీ వస్తుంది. చూడ్డానికి భలే అంటే కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో యాక్ట్ చేసిన మానస వారణాసి నాట్ జస్ట్ అన్ యాక్ట్రెస్, షీ ఈజ్ అ మిస్ ఇండియా. నాతో పాటే ఉన్నారు, తనతో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హాయ్ వీణా. వెరీ హ్యాపీ టు బి హియర్. నైస్ నైస్. సో ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సూపర్ ఉన్నారు. యాజ్ యూ నో ట్రైలర్ రిలీజ్ జరిగింది అండ్ వెరీ ఎక్సైటెడ్. ట్రైలర్ లుక్స్ అమేజింగ్, చాలా చాలా బాగుంది. అండ్ నాకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే తమిళ్ డైలాగ్స్ అవన్నీ వస్తుంటే ఐమ్ లైక్ నేను కరెక్ట్ గానే వచ్చానా, నేను తమిళ్లో ఏమన్నా ట్రైలర్ చూస్తున్నానా అన్నట్లు అనిపించింది. ఎలా రైట్, అంటే మూవీ మొత్తం చెన్నైలో సెట్ అయి ఉంది కాబట్టి ఆ చిన్న గ్లిమ్స్ లో మీకు అలా అనిపించి ఉంటది. బట్ ఇట్స్ ప్యూర్ తెలుగు ఫిల్మ్ అండి, మీకు తెలుస్తుంది. చాలా వరకు జీవియం వైబ్స్ వచ్చేసాయి అన్నమాట. సో మీకు అంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకు కూడా చేసినప్పుడు అలా అనిపించకపోయినా చూసినప్పుడు అలా ఏమన్నా అనిపించిందా మీకు కూడా? ఎస్ డెఫినెట్ గా. యూర్ రైట్ కదా. సో వైబ్స్ అంటే యూర్ రైట్. ఏమయ్యా చేసావే ఇలాంటి ఐకానిక్ సినిమా డెలివర్ చేసిన గౌతమ్ సార్ తో కంపేర్ చేస్తున్నారు మీరు. అండ్ ఐ థింక్ ద వన్ కామనాలిటీ ఇస్ దట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, రా, సింపుల్, న్యాచురల్ అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా, లైక్ యూ సెడ్. అండ్ ఐ థింక్ మీరు ఆ గేట్ షార్ట్ చూసేసరికి మీ మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. అవును, తమిళ్ అండ్ ద డిస్కషన్ బిట్వీన్ యూ బోత్, ద పోస్చర్స్, ఎవ్రీథింగ్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎంఐ చేసావే. లవ్లీ. యూర్ రైట్. కొంచెం ఆ న్యాచురల్ టచ్ అనేది ఉంటుంది, బట్ స్టోరీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. రియల్ లైఫ్ లో సంతోష్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అని తెలుసు, మీరేంటి సినిమాలో ప్రభాస్ గారి ఫ్యానా? క్లియర్లీ అండి, మరి రింగ్ టోన్ వినే ఉంటారు. నీటి ముల్లే మీకు వచ్చా సాంగ్? హమ్ చేయగలుగుతాను. కెన్ యూ? మేము ఫుల్ సాంగ్ వేసేసుకుంటాం. నైస్ నైస్. సో మొత్తం చెన్నైలోనే షూట్ జరిగిందంటారా? ఎంత 90% చెన్నైలోనే జరిగిందండి, మిగతా % కేరళలో జరిగింది. వావ్, కేరళలో బ్యూటిఫుల్. ఏ పార్ట్ జరిగింది అంటే క్లైమాక్సా లేదంటే ఏ పోర్షన్ ఆఫ్? అలా క్లైమాక్స్ అవన్నీ చెప్పలేమండి, బికాస్ స్క్రీన్ ప్లే ఇస్ యాక్చువల్లీ కట్టింగ్ త్రూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ things that I cannot reveal. But Kerala anedi it's a stunning location andi, and we shot at Kollam and Varkala, beautiful places. Neeku telustundi cinema chusina ventane. ఒక్క సినిమాతో 3 ఇండస్ట్రీలు కవర్ చేశారు అంటే బై నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ. ఇట్ వాస్ సో లవ్లీ బికాస్
సెట్‌లో ఏమో తెలుగులో మాట్లాడుకుంటున్నాము. మళ్ళీ లొకేషన్ ఏమో మొత్తం చెన్నై అండ్ కేరళకెళ్ళిపోయేసరికి ఇట్ వాస్ లైక్ వావ్! టిక్ టిక్ టిక్. నైస్. నైస్. సో, ఎట్లా అనిపించింది? అంటే సెట్‌లో తెలుగులోనే మాట్లాడతారు అని చెప్పారు గదా! మరి తమిళ్ డైలాగ్స్ అవన్నీ మీకు ఎలా ప్రిపేర్ అయ్యారు? డు యూ నో తమిళ్ బిఫోర్? నాట్ రియల్లీ అండి. నాట్ ఎట్ ఆల్. తమిళ్ అనేది లొకేషన్ చెన్నై కాబట్టి అండ్ ఆల్సో మా డైరెక్టర్ సార్ ఓకే. తమిళ్. హ్మ్. హ్మ్. డీఓపీ సార్ కూడా తమిళ్. సో, క్రూ మొత్తం తమిళ్. ఓహ్! మేము ఓకే. ఆర్టిస్ట్స్, ప్రొడక్షన్ హౌస్ తెలుగు. ఓహ్! అంతే. సో, 2 కల్చర్స్ అలా మిక్స్ అయిపోయేసరికి డైరెక్టర్ గారు కూడా ఇన్‌ఫాక్ట్ తమిళ్‌లో రాసారు స్క్రిప్ట్ మొత్తం. ఓహ్! సో, వర్క్‌షాప్ అప్పుడు మేమందరం ఒక రూమ్‌లో కూర్చొని ఓకే. ఇది తమిళ్ డైలాగ్. దీన్ని తెలుగులో ఎలా పలకాలి? వి లిటరల్లీ సాట్ త్రూ థట్ ప్రాసెస్. ట్రైడ్ టు అండర్‌స్టాండ్ అక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది? మళ్ళీ మన తెలుగులో ఎలా వర్కౌట్ బానే చేసామండి హోంవర్క్. ఓకే. ఓకే. అండ్ యాహ్! ఇది కపుల్ ఫ్రెండ్లీ అని పెట్టారు. మరి హ్మ్. ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చూడొచ్చా సినిమాని? 100% అండి. హ్మ్. సింగిల్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, సిట్యుయేషన్‌షిప్ ఫ్రెండ్లీ, ఆల్ ఫ్రెండ్లీ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! లివింగ్ టుగెదర్ ఉంటున్నారు. యాహ్! అది యూ నో నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్తుందా? ఏంటి? ఎలా ఉండబోతోంది సినిమా? బావుంది. మీరు డైరెక్ట్ స్టోరీ అడిగేస్తున్నారు. అది మీకు ఫెబ్ 14 తెలుస్తుంది. ఫెబ్ 14 యాహ్! తెలుస్తుంది. యాహ్! అంటే నేనెందుకని యూ నో ఫ్యామిలీ ఫ్రెండ్లీ అని అడిగానంటే ఇట్స్ యాహ్! కమింగ్ ఆన్ వాలంటైన్స్ డే రైట్. అండ్ ద నేమ్ ఈస్ కపుల్ ఫ్రెండ్లీ. ఓన్లీ ద యెస్. కపుల్. సో, ఇస్ ఇట్ యూ నో ఫ్యామిలీ ఫ్రెండ్లీ అందరం కలిసి కూర్చొని చూడొచ్చా లేదా? అండ్ వి ఆల్సో గ్యారంటీ. హావ్ దిస్ సంతోష్ శోభన్ గారు అంటే ఫన్‌గా యాహ్! ఉంటుంది. కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం కదా! రైట్. అలా అన్నమాట. ఫెయిర్ క్వెషన్ అండి. బట్ డోంట్ కీప్ ఎనీ హెసిటేషన్. అందరూ చూడొచ్చు. కలిసి చూడొచ్చు ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో, మీ హ్మ్. లవర్స్‌తో హ్యాపీలీ. లవర్స్‌తో. యాహ్! సో, మోడలింగ్ నుంచి ఇప్పుడు ఇలా రియల్ లైఫ్ నుంచి అంటే రియల్ లైఫ్‌కి వచ్చారు కదా! ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంది? రైట్. ఆఫ్‌కోర్స్ మీ మీ ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ మూవీ కాబట్టి ఏం లెర్న్ చేశారు అంటే ఏం చెప్తారు? హ్మ్. ఇట్ హాస్ బీన్ ఎ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎ రైడ్ అండి. ఫ్రమ్ ఇంజినీరింగ్ టు దెన్ నేను మోడలింగ్ అని చూడలేదు. ఐ లుక్ ఎట్ ఇట్ యాస్ మిస్ ఇండియా. బికాజ్ నేనెప్పుడు చూజ్ చేసుకోలేదు మోడలింగ్‌ని. మోడలింగే అలా చూజ్ చేసింది యాస్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఆహ్, బట్ యెస్, సినిమా. సినిమా is where my heart is. I'm extremely happy, grateful, excited to be working as an actor. And yeah, I think Devaki Nandana Vasudeva nunchi couple friendly varaku the journey has been really cool. Chala నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను అబౌట్ సినిమా మేకింగ్, మన క్రాఫ్ట్ గురించి, ఎక్స్‌ప్రెషన్స్ గురించి అండ్ ఆల్సో అబౌట్ ద ప్లేయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎలాంటి కథలు ఆడియన్సెస్‌కి నచ్చుతున్నాయి. మనకి ఎలాంటి కథలు చెప్పాలని ఆడియన్సెస్‌కి. సో, there's a lot I'm learning and I'm obsessed with cinema అండి. Yeah, the హ్మ్. more I learn, the more I want to learn. ఓహ్! Yeah, I సో, love. థియేటర్స్ ఏమన్నా చేసారా? అంటే డైరెక్ట్‌గా మెథడ్ యాక్టింగ్ అన్నట్లు నేర్చుకొని అట్లా చేస్తున్నారా? రైట్. సో, ఒక థియేటర్ వర్క్‌షాప్ చేశానండి. ఇట్స్ హుహు. ఇన్ పాండిచ్చేరి. ఇట్స్ కాల్డ్ ఆదిశక్తి. ఆఫ్ కోర్స్ ఐ నో థట్. Oh, great. యాహ్! Yeah, I had a beautiful experience there. That workshop was more just to help me understand నాలో ఆర్టిస్ట్ ఉందా? నాలో యాక్టర్ ఉందా? నేను ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాను? అండ్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. యూ షుడ్ ట్రై ఇట్. హావ్ యూ? ఐ నెవర్ ట్రైడ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్. No, no, everybody can act. You just, I think we're all just in different stages of Oh, nice. expressing our emotions. With all Yeah. you know inspiration I might join Yeah. there. Yeah. సో, మీకు ఎమోషనల్‌గా లేదంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా! మీకు ఏది టఫెస్ట్ పార్ట్ టు ప్లే ఆర్ యూ నో అది Hmm. ఎమోట్ చేయాలి అంటే ఏది టఫ్? At least couple friendly షూట్ చేసే టైంలో ఫర్ మీ ద టఫెస్ట్ వాజ్ కోపం. అవునా? ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ ఎ వెరీ కూల్, కంపోజ్డ్, ఆల్ ఈస్ వెల్, ఓం శాంతి ఓం, మెడిటేషన్, లైఫ్స్ గుడ్, ఆడుతూ పాడుతూ వెళ్దాం వైబ్. అండ్ ఐ థింక్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద జర్నీ యూ సీ సో మెనీ ఛాలెంజెస్, హైస్, లోస్ అండ్ ఆల్సో వర్క్షాప్ చాలా చేసాము. అండ్ టుడే ఐ ఫీల్ లైక్ నేను దేనికైతే కష్టపడేదాన్నో ఆ కోపంని బయటకు తీసుకురావడానికి టుడే ఐ ఫీల్ వెరీ గుడ్. హ్మ్. ఆ కోపం ఇట్స్ బాయిలింగ్ హాట్. అండ్ మా డైరెక్టర్ సార్ ఒక కొత్త
యాంగ్రీ సీన్ ఇస్తే అది నీళ్ళు చించేస్తా. అవునా? అయితే కోపం సీన్ గట్టిగానే చేసినట్లున్నారు. నైస్. నైస్. అండ్ ఇప్పుడు రియల్ లైఫ్‌కి వచ్చేస్తే వాట్ ఈస్ మానస వారణాసి అంటే ఏం చెప్తారు? మానస వాట్ షీ లైక్స్, హౌ షీ వాంట్ టు బి అలా. She's a free flowing, free spirited, dedicated, committed, passionate person, Andy. And she believes in honest love towards her craft, her work. And ప్రస్తుతానికి నా ఝాస మొత్తం యాక్టింగ్ సినిమా Cinema. మీదే ఉంది. So Okay. you can say cinema has become like my middle name right now. నైస్. నైస్. Yeah. ఏమన్నా రీసెంట్ సినిమాలు చూసారా? యా ఆఫ్ కోర్స్ చూసాను కదా. మన సంక్రాంతి సినిమాల్లో అయితే మన శంకర్ వరప్రసాద్ గారు చూసారా? చూసాను. యా లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్. ఒక మలయాళం సినిమా కూడా చూసాను, సర్వమ్మాయ. యా. బ్యూటిఫుల్. యా. యా, దీస్ ఆర్ ద మోస్ట్ రీసెంట్ వన్స్ దట్ ఐ వాచ్డ్. ఓకే. యూజువల్‌గా ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు? మీ చాయిస్ ఆఫ్ మీకు మీరే ఏదైనా టైమ్ పాస్‌కి ఊరికే బోర్‌గా ఉంది అని అంటే ఏమి పెట్టుకొని చూస్తూ ఉంటారు? ఐ లవ్ థ్రిల్లర్స్, థ్రిల్లర్ Mhm. మిస్టరీస్ ఆర్ ఈజీ రామ్ కామ్స్. యూనో తింటూ మంచిగా ఆరామ్ చేసుకుంటూ చూసే ఫీల్ గుడ్ మూవీస్. లవ్ దెమ్. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. మోడలింగ్ చేసేటప్పుడు మోడలింగ్‌కి వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారు కదా! మీ జుట్టు ఏ కలర్, మీ కళ్ళు ఏ కలర్, మీ టీత్ ఏ కలర్, ఇలాంటి స్పెసిఫికేషన్స్ అవన్నీ ఏం చేస్తారు? అండ్ మీకు వియర్డ్‌గా అనిపించింది ఏంటి? అంటే బిఫోర్ మోడలింగ్ Right. ఇది కూడా అడుగుతారా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? నైస్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ రిమెంబర్ నేను మిస్ ఇండియా ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ అన్ ఇంజినియర్, రైట్? అండ్ ఆ ప్రపంచమే చాలా కొత్త. అండ్ I was quite unprepared, and room enter aithe all the girls are getting ready, prepared, and they were just rubbing all kinds of lotions onto their elbows. And I remember ఆ టైంలో ఒక్క సైట్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది, సేయింగ్ ఓ మై గాష్, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి ఇన్ ద వరల్డ్ ఆఫ్ బ్యూటీ. బట్ ఐ థింక్ టుడే మనము చాలా కంఫర్టబుల్ అయిపోయాం కాబట్టి ఇన్ ఫ్యాషన్, బ్యూటీ. Okay, your question was also about requirements. Yes, yeah. Chala mandi ఇవి ఇలా eye అడుగుతూ color. ఉంటారు. I think it's just a part of the job కదండి. అంటే Yeah. ఒక బ్రాండ్ కానీ ఒక క్లయింట్ కానీ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. అండ్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా పర్సన్ కావాలంటే ఈ ఫ్యాక్ట్స్ అన్ని అవసరం. వియర్డ్‌గా బక్కగా ఉన్నావు అని అందరూ పాయింట్ అవుట్ చేయడమా? లిటిల్ బిట్. యా, ఐ థింక్ బాడీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? అండ్ ఐ రిమెంబర్ while I was preparing for representing India at Miss World, I used to have a dietitian, and రోజు ప్రతి మీల్ డ్రింక్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నానో ఫోటో తీసుకుని వాట్సాప్లో పంపించి ఒక దిస్ ఇస్ వాట్ ఐమ్ ఈటింగ్ అనే ఒక రిక్వైర్మెంట్ ఉండేది, విచ్ ఐ యూస్ టు ఫీల్ వాజ్ వెరీ వియర్డ్. మరీ అంత అవసరమా అని. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నా అలా అనిపిస్తుంది. But yeah, I think as an artist, as we keep exploring nutrition, diet, body, కొంచెం obsession స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ నార్మల్ అనిపిస్తుంది. ఓకే, అవును, మనం ఇది కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకున్నా పర్లేదు, మన మంచికే కదా, మేబీ ఇట్స్ ఓకే ఓకే. అనిపిస్తుంది. అలా చేంజ్ అయిన తర్వాత కొన్ని హ్యాబిట్స్ లేదంటే ఫుడ్ Right. హ్యాబిట్స్ అవి చేంజ్ అయిన తర్వాత ఐఎమ్ మిస్సింగ్ ఇట్ బట్ ఇట్స్ ఫైన్ అని అనిపించిన ఒక హ్యాబిట్ ఏంటి? జస్ట్ అ లాట్ ఆఫ్ చాట్ అండి. ఐ లవ్ గోల్గప్పాస్, పావ్ బాజీ. అఫ్ కోర్స్ నేను ఇంకా తింటాను, అంతేమి స్ట్రిక్ట్గా ఆపేయలేదు. బట్ యా, సమ్టైమ్స్ ఐ డూ ఫీల్ లైక్, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అండి. రిగ్రెట్ ఎక్కడా లేదు. మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కడో అంతే. కొంచెం అంతే. ఎక్కడో కొంచెం అంతే. Okay. అండ్ ఐ డోంట్ హ్యావ్ అ స్వీట్ టూత్, సో నాకంత స్వీట్ పిచ్చి లేదు కాబట్టి హాఫ్ ద జాబ్ ఇస్ డన్. వెరీ నైస్. టెన్షన్ ఏం లేదు. ఐఎమ్ సూపర్ ఆపోజిట్ టు యూ. ఐఎమ్ స్వీట్ పర్సన్. నైస్. హిట్టింగ్ మీ.
అండ్ ఈ కపుల్ ఫ్రెండ్లీ దాంట్లో అయితే టోటల్ ఎంత ప్రిపేర్ అయ్యారో తెలీదు కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినట్లు అనిపించింది. సో ఎంత ప్రిపేర్ అయ్యారు? ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వర్క్‌షాప్ చేశామండి. హుహు. షూట్ స్టార్ట్ చేసే ముందు. అండ్ ఇట్ వాస్ రియల్లీ నైస్. మీకు ఇందాకే చెప్పాను కదా! రైట్ ఫ్రమ్ ద డైలాగ్ ట్రాన్స్‌లేషన్ స్టేజ్ టు ద పెర్ఫార్మన్స్ బ్లాకింగ్ ఇన్ ద హెడ్ చాలా ప్రిపరేషన్ చేశాము కాబట్టి, అండ్ దట్ ఇన్ అ న్యూ సిటీ లైక్ చెన్నై విత్ అ న్యూ టీమ్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు కైండ్ ఆఫ్ డెవలప్ అ ఫ్రెండ్‌షిప్ యాహ్! విత్ డైరెక్టర్, కో యాక్టర్ అందరితో స్టార్టింగ్ నుంచి చాలా క్లియర్‌గా ఉన్నారు. ఇది మనకి కావాల్సిన అవుట్‌పుట్. అండ్ ఇది ఎలాగైనా అచీవ్ చేయాలనే స్పేస్‌లో ఉంటే నాకు యాస్ ఐ ట్రావెల్ విత్ దెమ్ ఒక గట్టి నమ్మకం పుట్టింది. అవును. అండ్ ఇప్పుడు మీ అవుట్‌ఫిట్స్ అవన్నీ చూస్తే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా బయట కనిపిస్తున్నారు. సినిమాల్లో కూడా అలానే కనిపిస్తున్నారు. మీరు పర్టిక్యులర్‌గా అలా చూజ్ చేసుకుంటున్నారా? లేదంటే మీ వరకు రోల్స్ అలాంటియే వస్తున్నాయా? కపుల్ ఫ్రెండ్లీ అయితే అలాంటి రోల్. వెన్ ఇట్ ఫస్ట్ కేమ్ టు మీ ఈవెన్ ఐ వాస్ అ బిట్ సర్ప్రైజ్డ్ బికాజ్ డైరెక్టర్ గారు ఎక్స్‌ట్రీమ్‌లీ పర్టిక్యులర్. జీరో మేకప్ కొంచెం కూడా వద్దు. ఓహ్! ఈ అండ్ మూవీలో అస్సలు మేకప్ లేదా అయితే? వావ్! 1, 2 సీన్స్ అండర్ ఐ లిటిల్ బిట్ అంతే కానీ హి లవ్స్ పింపుల్స్. సో ఎప్పుడైతే పింపుల్ వచ్చేదో హి ఈస్ లైక్ ఇది ఇది నాకు కావాల్సిన న్యాచురల్ లుక్ అనేవారు. సో క్రేజీ. సో యాహ్! దిస్ వాస్ అ వెరీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ చెన్నైలో షూట్ చేయడం అనేది. అండ్ నేను ఒక పాయింట్‌లో అనుకునేదాన్ని కూల్ ఏమైనా ఉండిన బ్లెమిషెస్ వాళ్ళు డిఐలో చూసుకుంటారు. బట్ ఐ థింక్ ద డైరెక్టర్ ఇస్ జస్ట్ సో పర్టిక్యులర్ అబౌట్ ప్రెజెంటింగ్ అన్ ఆనెస్ట్ న్యాచురల్ సిన్సియర్ లుక్. ఫిల్మ్ యాహ్! దట్ కపుల్ ఫ్రెండ్లీలో ఇలా అయింది. హ్మ్. బట్ ఆనెస్ట్‌లీ ఇట్ వాస్ వెరీ లిబరేటింగ్ అండి. హుహు. మేకప్ జనరల్లీ మీకు తెలుసు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైమ్ తీసుకుంటుంది. ఇట్ జస్ట్ మెంట్ అనదర్ ఎక్స్‌ట్రా హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆఫ్ స్లీప్. అండ్ యూ ఫీల్ సో లిబరేటెడ్ రైట్? మనం మనలాగే ఒక ఉండి వెళ్ళి. క్యారెక్టర్ ని నటించడం. ఎక్కువ అవర్స్ తీసుకోలేదయితే. అంటే ఫర్ యూజువల్‌గా మేకప్ యాహ్! వెరీ ఈజీ. వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి? వర్కింగ్ అవర్స్ వర్ అన్‌ప్రెడిక్టబుల్ అండి. స్టార్టింగ్‌లో అయితే ఐ రిమెంబర్ ద ఫస్ట్ షెడ్యూల్ దేర్ వుడ్ బి టైమ్స్ మార్నింగ్ 7, 8కి స్టార్ట్ చేస్తే అప్పుడప్పుడు 3 AM, హుహు. 4 AM వరకు వెళ్ళేది. అయ్యయ్యో! వెరీ అన్‌ప్రెడిక్టబుల్. బట్ ఆఫ్ కోర్స్ వన్స్ వీఆర్ ఆన్ సెట్ ఇట్స్ మనకి ఆల్ అసలు ఫర్ సినిమా. ఆల్ ఫర్ సినిమా. టైమ్ అనేది we తెలీదు. don't care. యాహ్! It's the love that conquers everything. హ్మ్. Yeah. అండ్ మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అలా ఏమి అనిపించలేదు Mhm. ఫ్రాంక్లీ చెప్పాలంటే. Mhm. సో, ఏమన్నా డాన్స్ నంబర్స్ కానీ, మీరు ఆయన కలిసి డాన్స్ చేసేవి కానీ, ట్రైలర్‌లో మేము మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయా? No dance numbers నో అండి. డాన్స్ నంబర్స్. యాహ్! ఇన్‌ఫాక్ట్ మా డైరెక్టర్ లిప్ సింక్ కూడా చేయనివ్వలేదు. He హుహు. wanted it to be so natural. హుహు. Um, ఇదేంటి yeah. సింక్ సౌండా? అంటే డైరెక్ట్ లొకేషన్‌లోనే అవుతుందా? డబ్బింగ్‌కి మళ్ళీ అలానా? No, dubbing చేసామండి. ఓకే. We did have our microphones, హుహు. but dubbing చేసాం. చేశారు. Yeah, ఓకే. yeah. ఓకే. వాట్స్ ద టఫ్ పార్ట్ వైల్ షూటింగ్ ఆర్ వ్రాపింగ్ అప్ ఆఫ్ సినిమా? I think the toughest and the most fun part was shooting in Chennai public spots. హుహు. ఈ సినిమాలో చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాము. హుహు. అండ్ సో లిటరలీ మన ట్రాఫిక్ మధ్యలో, కూరగాయల మార్కెట్‌లో, రైల్వే స్టేషన్‌లో బేసిక్‌గా పబ్లిక్ స్పాట్స్‌లో ఉన్న హడావిడి మధ్యలో షూట్ చేసాము. ఓకే. అండ్ దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ ఐ థింక్ సింక్ అండి. బికాజ్ కో యాక్టర్ ఉంటారు. మళ్ళీ డైరెక్షన్ టీమ్‌తో టచ్‌లో ఉండాలి. డీఓపీ టీమ్‌తో కూడా టచ్‌లో ఉండాలి. సో, ఆ కమ్యూనికేషన్, సింక్ ఆ హడావిడి మధ్యలో చూసుకోవడం అనేది వాస్ రియల్లీ ట్రికీ అండ్ టఫ్. అండ్ ఆల్సో అక్కడ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ డిఫరెంట్ రైట్? కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మన వెనక నుంచి. అవును. ఆహ్, యూ కాంట్ ఫోకస్ బేసికల్లీ. అలా యాహ్! అందరూ నడిచేవాళ్ళు నడుస్తూ, వాళ్ళ పనిలో అవును. వాళ్ళు ఉంటూ. మనం డైలాగ్ చెప్తున్నా ఎవరైనా ముందు నుంచి నడిచేస్తే డైలాగు ఆ పోతుంది, ఫ్లోలో సీను పోతుంది. యాహ్! బట్ దట్స్ ద థింగ్. ఆ ఫ్లోలో ఇంకా పట్టుకొని ఉండడం అనేది వాస్ టఫ్ a పార్ట్. tricky, tough part. But it was so much fun అండి. ఓకే. యాహ్! అలా ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఏమన్నా ఉన్నదా మూవీలో? ఫర్ థాట్ పర్టిక్యులర్ సీన్? రైట్.
ఐ థింక్ ఎక్కువ టేక్స్ అనేది చెప్పలేను కానీ వి డిడ్ అ లాట్ ఆఫ్ రెయిన్ షూటింగ్ అండి. హుహు. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ డిసెంబర్ దట్ వి డిడ్ రెయిన్ షూటింగ్. అండ్ మీకు తెలిసే ఉంటది వెన్ దే pour వాటర్ యాహ్! ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్ రెయిన్‌లో ఉండి షూట్ చేయాలంటే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫ్రీజింగ్. చలేసేస్తుంది. లైక్ కొంచెం అవును. షివరింగ్ వచ్చేస్తది. అండ్ టు బీ ఇన్ క్యారెక్టర్ వైల్ షివరింగ్ ఫ్రమ్ ద కోల్డ్ వాజ్ ఐ థింక్ ద టఫెస్ట్ పార్ట్. ఎక్కువ టేక్స్ తీసుకున్నదా దానికేనా? అంటే మాకలా అనిపిస్తుంది. అందులో ఎక్కువ కష్టపడ్డాం కాబట్టి ఆ చలికి. యాహ్! సో, మేము విన్నాము మీరు ఆల్రెడీ చెన్నైలో షూటింగ్ చేశారు ఓకే. Yeah. కానీ తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చేసారంట. ఎనీ స్నీక్ పీక్? వెరీ ఎక్సైటెడ్ అండి. వెరీ కూల్ క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నేను ఎంతవరకు రివీల్ చేయగలుగుతానో తెలియదు కానీ త్వరలో మీకు తెలుస్తుంది ఎప్పుడైతే ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందో. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. యాహ్! హూ ఇస్ ద కో-స్టార్? This also the production house will reveal when they reveal. టెల్ మీ Yeah. సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఓన్లీ దెన్. తమిళ ఇండస్ట్రీలో అంటే చాలా రా అండ్ రస్టింగ్‌గా అవును. చాలా హీరోయిన్స్‌ని అలా చూపిస్తూ ఉంటారు. అవును. మీరు నార్మల్ గానే బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇందులో ఏమో మేకప్ వేసుకోలేదని చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ గానే చూపిస్తారు. అంటే క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది? అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ అని నేను ఇందాక చెప్పాను కదా! అలా ఉంటుందా? లేకపోతే మాసీగా ఉంటుందా? ఎలా ఉండబోతుంది లుక్ అలా? మాసి. మాసీ? Yeah, yeah, ఓహ్ మై proper గాడ్! మాసి. మానస వారణాసి యాస్ మాసీ. Yes. క్రేజీ. మీరు అక్కడ మూవీస్ అక్కడ వాళ్ళే చూసే ఉంటారు కదా! Yes. అలా చూసినప్పుడు రిఫరెన్స్ పరంగా ఏదో ఒకటి ఈ క్యారెక్టర్‌లా ఉంటుంది అని చెప్పాలంటే ఏ క్యారెక్టర్ చెప్తారు? Oh, for the next. ఫర్ ద నెక్స్ట్. Oh my gosh, మీరు చాలా అడిగేస్తున్నారు నెక్స్ట్ గురించి. బట్ లేదండి. ఫర్ నౌ ఐల్ జస్ట్ రివీల్ షీ ఈస్ అ మాసీ క్యారెక్టర్. చాలా బిందాస్. తను ఏమైనా ఉంటే చెప్పేస్తది. ఎక్కువ హెసిటేషన్ అవన్నీ ఉండవు. వెరీ పవర్‌ఫుల్. అంతవరకే రివీల్ Reveal. చేస్తా. ఓకే. Yeah. ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ ఆన్ Yeah. దట్ స్పాట్ టు. Yeah, we'll focus on couple friendly. యెస్. Feb 14th. యెస్. మీ మరి కపుల్ ఫ్రెండ్లీ అంటున్నారు కాబట్టి రియల్ కపుల్ ఏమన్నా ఉన్నారా? ప్రస్తుతానికైతే ధ్యాస మొత్తం కెరియర్ మీదే ఉందండి. బాయ్ ఫ్రెండ్ పెట్టుకోవడానికి టైం దొరకట్లే. సరే మీకు ఇప్పటి వరకు చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు, లవ్ లెటర్స్ ఇచ్చి ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ మీరు విని ఉంటారు. విచ్ ఈస్ మోర్ ఫన్నీయెస్ట్ కానీ లేదంటే అలా గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏంటి? నార్మల్ వాళ్ళకే వస్తూ ఉంటాయి ఏంటేంటో ప్రపోజల్స్. హీరోయిన్ మిస్ వరల్డ్, మిస్ ఇండియా తనకి రావా? సమ్ ఫనీ ఇన్‌స్టా డీఎమ్స్ అండి. పోయమ్స్, కవితలు. యాహ్! ఐ థింక్ ప్రస్తుతానికి ఏదైనా ఒక ఫన్నీ ఒక పర్సన్ మీకు అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు కానీ అలాగా చెప్పేస్తూ ఉంటారు, అవునవును. అరుస్తూ ఉంటారు. Right. అండ్ మేమే అలాంటి చూసి అలా అని Oh, yes. వర్క్ అవుతూ I ఉంటాయి. just remembered yeah. అండి. ఇది this was actually a little bit scary at that point. కానీ right ఇప్పుడు now funny. ఇప్పుడు ఫన్నీ. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే I was just chilling with her and సడన్‌గా ఎవరో డోర్ నాక్ చేశారు. అమ్మమ్మ ఓపెన్ చేసింది. ఎవరో వైట్ షర్ట్, జీన్స్ ఏసుకొని ఒక బొకే ఆఫ్ రోజెస్ పట్టుకొని ఉన్నారు. సేయింగ్ హలో మీ ఉన్నారా మానస అని. అండ్ నేనేమో నా ఫ్లోలో ఉన్నా, నా నైటీలో ఎవరితోనో మాట్లాడుతున్నా. అండ్ సడన్‌గా అమ్మమ్మ వాస్ లైక్ ఎవరో వచ్చారు, నువ్వు తెలుసంట, మీరు ఒకే యోగా క్లాస్‌కి ఎళ్ళేవారంట. ఎవరు తొంగి చూస్తే no idea who this man is. And yes, tell me. He's like, no, I need to talk to you. And said, this is not a good time. Later, thank you, bye-bye. No, I really need to speak to you. Ani బ్రతిమాలాడుతూ వెళ్ళారు. అండ్ దెన్ ఫైనలీ నేను నో చెప్పేసరికి మా అమ్మమ్మ వైపు చూసి మీ మనవరాలంటే నాకు ఇష్టము, నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు.
మా అమ్మమ్మ ఏమో షాక్. పాపం ఆవిడకి అర్థం కావట్లేదు ఎలా రియాక్ట్ అవ్వాలి అని. అండ్ ఆ మూమెంట్‌లో ఇట్ వాస్ ఎ బిట్ స్కేరీ అండి. మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. అయ్యయ్యో! అయ్యయ్యో! అంటే మీకు యోగాలో కూడా తను పరిచయం కాదు తను చెప్పినట్లు. నో అసలు ఐడియా తెలీదు. అండి. స్ట్రేంజ్. మేబీ ఒకప్పుడు వెళ్ళేదాన్ని యోగా క్లాసెస్ బట్ నాకు ఇప్పుడే ఎవరు పరిచయం లేరు అక్కడ. హ్మ్. సో ఇట్ వాస్ ఎ దట్ బిట్ స్కేరీ దట్ యాహ్! మూమెంట్. అండ్ అది చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసి లేటర్ థాంక్ యూ బై అని గడియారం వేసేసాము. యాహ్! దట్ వాస్ ఈ స్కేరీ. మధ్య కాలంలో ఏం రాలేదా? ఈ మధ్య కాలంలో జస్ట్ ఎ లాట్ ఆఫ్ స్వీట్ మెసేజెస్ అండి. ఓకే. యూ టేక్ ఇట్ యాస్ ఇఫ్ సమ్‌వన్ సేస్ యూ లవ్ యూ దెన్ యూ విల్ సే థాంక్ యూ లైక్ దట్? Yeah, I mean every case is handled nicely and differently. అండ్ మోడలింగ్ Yeah. వీళ్ళు చేసే వాళ్ళకి ఎందుకనో చాలా ఏమంటారు పయోస్‌గా మాట్లాడుతూ ఉంటారు. చాలా కామ్‌గా, Mhm. పేషెన్స్‌తో ఎందుకని అలా మాట్లాడతారు? అది ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగా మోడలింగ్‌లో? చాలా Interesting question. కంపోజ్డ్ ఆన్సర్స్ ఆల్దో ఇస్తారు. నాకు చాలా మంది మోడల్స్ తెలుసు ఎవరైతే అంత కామ్ అండ్ కంపోజ్డ్ ఉండరు. బట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఐ ఫీల్ లైక్ మేబీ ఒక గ్రేస్ ఉండాలి, రైట్? వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, వెన్ యూ ఆర్ వాకింగ్ ఇన్ హై హీల్స్, ఒక లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, పాయిజ్, ఎక్కువ హడావుడి ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉండకుండా హ్మ్. బ్యాలెన్స్డ్‌గా ఉండడం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ, రైట్? సో నేను అనుకుంటున్నాను మేబీ కదా! అందుకే నేమో యాహ్! మీ ఫెలో మోడల్స్ కూడా అంతే. ఒకవేళ నేను సడెన్‌గా వెళ్లి ఏమన్నా మాట్లాడితే దే విల్ రెస్పాండ్ లైక్ యాహ్! లైక్ దిస్. నేనైతే ఛాన్సే లేదు. నో బట్ చాలా మంది మోడల్స్ అంతేనండి. యాహ్! హ్మ్. జాబ్‌కొచ్చినప్పుడు ఒకలా ఉండాలి. వన్స్ యూ ఆర్ ఇన్ యువర్ ఈజీ ఫ్రీ జోన్, మనలో ఉన్న మాసిజం మొత్తం పర్సనాలిటీ ఫుల్ తీసుకొచ్చేయాలి. మాస్. బాగా అలా మీకు మీరుగా ఫీల్ అయ్యే మాస్ మూమెంట్ ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు కానీ ఎలా ఉంటారు? వెరీ చిల్ అండి. వెరీ బిందాస్. ఐ థింక్ వెన్ యూ ఆర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ ఎలాంటి ఫిల్టర్ ఉండదు. హ్మ్. ఎలా అయినా కూర్చుంటాము. ఎలా అయినా మన ఓన్ కౌంటర్స్ స్లాంగ్‌లో. ఏస్తూ ఉంటాము. యాహ్! ఓన్ స్లాంగ్‌లో. యాహ్! అండ్ ఐయామ్ గ్రేట్‌ఫుల్. నా లైఫ్‌లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎవరితో ఐ కెన్ బీ మై సెల్ఫ్ అండ్ జస్ట్ చిల్ అండ్ హావ్ ఎ గుడ్ టైమ్. నైస్. నైస్. యాహ్! మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కానీ ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారండి? ఎవరు యూ ఆర్ లేరండి. ద ఫస్ట్ వన్. యాహ్! హౌ ఆర్ దే ఫీలింగ్? Right now, they're very proud and they're excited and they're grateful. But obviously, వాళ్ళకి it's been a process అండి. నేను ఎలా ఎవాల్వ్ అవుతున్నానో వాళ్ళ మైండ్ సెట్ కూడా నాతో పాటు ఎవాల్వ్ అవుతుంది. హుహు. స్టార్టింగ్‌లో నో నీకెందుకు జాబ్ ఉంది కదా! వై అని చెప్పిన వాళ్ళు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా వరకు స్వేచ్ఛ చేస్తున్నారు టు జస్ట్ ఫాలో మై డ్రీమ్స్. అండ్ నాకు అదే చాలా పెద్ద. సో వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతున్నారండి. అండ్ ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్‌ఫుల్ దట్ దే ఆర్ దేర్. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ, వాళ్ళకి చాలా కొత్త ఈ ప్రపంచం. బట్ వాళ్ళెప్పుడు నా వెనకున్నారని నాకు తెలుసు. హౌ స్వీట్. హౌ స్వీట్. సో, ఫస్ట్ ఎవరికైనా సరే ఇండస్ట్రీకొస్తున్నారంటే ఇట్స్ కామన్ ఇన్ హోమ్స్ అనుకుంటా. అలాంటి రైట్. అబ్జెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో, సేమ్ కరెక్ట్. థింగ్ హ్యాపెండ్ విత్ యూ అంటేనే మాకు కొంచెం యాహ్! అన్‌బిలీవబుల్‌గా అనిపిస్తుంది. బికాజ్ యూ ఆర్ ఫ్రమ్ మోడలింగ్ కదా! మిగతా రైట్. వాళ్ళైతే ఫ్రమ్ అదర్ సెక్టర్ దే వాంట్ టు జంప్ ఇంటూ ట్రూ. ఇండస్ట్రీ అలా కదా! అలా అని. In fact, that's why modeling was easy అండి. From engineering to modeling is quite a tricky task, యాహ్! right? And Miss India గెలిచిన తర్వాత I had shifted to Bombay హ్మ్. for almost 2 years. And అప్పుడు కూడా మా పేరెంట్స్ అసలు అనుకోలేదు. ఓహ్ మై గాష్! వాళ్ళు మా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నారు. తను ఎక్కడుంటుంది? ఎలాంటి ఇండస్ట్రీ ఎంటర్ అవుతుంది? ఆ! వాళ్ళకి వాళ్ళ భయాలు ఉన్నాయి. ఉంటాయి. అవును. ఉంటాయి. అండ్ ఐ థింక్ అది కూడా మెల్లిగా ఆ నమ్మకం అనేది, ఆ ధైర్యం అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. అండ్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. డే బై డే, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు హ్యాపీ కదా! చాలు యాహ్! మాకు. యెస్. యెస్. ఐ హావ్ సమ్ మీమ్ టెంప్లేట్స్ ఓకే. యాహ్! అవి ఏంటి అంటే ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను కొంచెం అడుగుతాను. యూ కంప్లీట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే. ఏదైనా పర్లేదు. ఏ సినారియో అయినా పర్లేదు. ఏ పర్సన్‌కి అటాచ్ చేసినా పర్లేదు. ఏదైనా పర్లేదు. ఓకే. హా! కమ్ ఆన్. దిస్ ఈస్ ఎ రియల్ ట్రిక్కీ వన్. లెట్స్ గో. వావ్!
You're on. Okay, first. நான் கேட்டது ஆனா அவர் எனக்கு கொடுத்தது. It's a GVM's dialogue. నా కేకుదు అవర్ కొడుకుదు నేను అడిగింది వాళ్ళు తిరిగి ఇస్తారు ఇచ్చింది హా. అని మీకు ఎవరు ఏం అడిగారు ఏం వచ్చింది? ఊ అంటే నా రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, సినారియోస్, పర్సన్, ఓకే కంప్లీట్ ఇట్. ఒక లీడ్ యాక్టర్ గా అవకాశం అడిగాను, అది దొరికింది. ఓకే, అవి కుడుతుంది కూడా సేమ్ దానా? బికాస్ మీరు మమ్మల్ని ట్రిక్కీ పొజిషన్ లో పెట్టారు కాబట్టి ట్రైలర్ లో మొత్తం తమిళ్ ఉంది కదా, అందుకని ఐ స్టార్టెడ్ எனக்கு தமிழ் தெரியுமா? தெரியுமா? ఓకే, ఉనకు అవ్వలోదా లిమిట్. உனக்கு அவ்வளவுதான் லிமிட். ஐ லவ் திஸ் பிகாஸ் பவுண்டரி செட்டிங் இம்பார்ட்டன்ட். టు హూమ్ ఆర్ టు విచ్ సినారియో? I think just anybody in my life who asks too many personal questions. నన్ను కాదు కదా. పర్లేదండి, మీరు అవ్వలోదా లిమిట్. ఇట్స్ లైక్ అవ్వలోదా లిమిట్. ఒకవేళ దాటితే నేను ఆ డైలాగే వాడతానండి. అమ్మయ్య, నాకు ఇంకా వాడలేదు. ఐఎమ్ సేఫ్. యార నంబర్ దానా తెరిల దాసన్న, ఎవరిని నమ్మాలో తెలియడం లేదు దాసన్న. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమనిపించింది, ఏ సిచ్యువేషన్ అలా అనిపించింది? ఐ థింక్ ప్రతి సిచ్యువేషన్ లో రైట్, మనము రోజు కొత్త వాళ్ళని కలుస్తాము, కొత్త ఆఫీస్లకు వెళ్తాము, అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ న్యూ అండ్ మన ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీ నుంచి కాదు కాబట్టి నమ్మాలా నమ్మద్దా, కరెక్టా రాంగా, లేదు వాళ్ళు ఇలా అంటున్నారు, లేదు వీళ్ళు ఇలా అంటున్నారు, సో ఎవరిని నమ్మాలి? మైండ్ వాయిస్ ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మన ఇన్స్టింక్ట్ ని నమ్మితే బెస్ట్ అని అనిపిస్తుంది. బెస్ట్ అంటే మీరు ఎవరిని అడిగి తీసుకుంటారు డెసిషన్? హూ ఇస్ ద ఫైనల్ డెసిషన్ మేకర్ ఆఫ్ యువర్ లైఫ్? హ్యాస్ టు బి మీ అండి. నేను అలా వన్ పర్సన్ అనను, బట్ డెఫినెట్లీ పీపుల్ దట్ ఐ వర్క్ విత్, పీపుల్ హూ ఎస్పెషలీ మై టీచర్స్ రైట్, whether it is school or even my mentors during Miss India and even after, my directors are my teachers. So people that I really look up to, you'll ask them to. Yeah, but final decision ade. Oh, cool. You are an actor brother. That's an actor brother. That's a meme template. Yes, it's a ee nagaraniki emaindi. Everki cheptaru. Right now my co-actor comes to mind, Santosh. You're an actor brother. Okay, బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ప్రాబబ్లీ టు జస్ట్ ఆల్ దోస్ పీపుల్ మన లైఫ్ లో ఉంటారు కొంతమంది, ఒక టైంలో అయితే లేదు నీ వల్ల కాదు, నీకు ఎందుకు వద్దు అని చాలా డిస్కరేజ్ చేస్తారు. అండ్ దెన్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నావు, సూపర్ ఉన్నావు అంటారు కదా. దట్స్ వెన్ యూ ఫీల్ లైక్ బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు. అండ్ అట్ కమల్ హాసన్, సారీ అట్ కమల్ హాసన్ అంటే యూనో ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నా, లేదంటే చెప్పింది ఇది ముందే అయిపోతుందని నేను చెప్పాను అని ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్ కమల్ హాసన్ బానే డ్రామాలు చేస్తున్నావే, బానే యాక్ట్ చేస్తున్నావే, అలాంటి సిచ్యువేషన్. ఓకే, దిస్ ఇస్ అ లిటిల్ బిట్ లైక్ బానే ఎక్స్ట్రాలు చేస్తున్నారు, సిమిలర్ అదే జోన్ లో ఉంది ఇది. ఓకే, యా సేమా? సేమిష్. ఓకే, కుర్రతనం పోలేదే, కుర్రతనం పోలేదే అంటే మన యూత్ కుర్రతనం పోలేదే అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? లేదంటే ఏ పర్సన్ ఇంక్లూడ్ చేస్తారు అని ఎవరికి చెప్తారు? కుర్రతనం పోలేదే ఎప్పుడు రైట్, వీఆర్ ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ ఎస్పెషలీ ఫ్రెండ్స్ తో ఉంటే మీకు మీరే అనుకుంటారు కుర్రతనం పోలేదే పోలేదే. ఓకే, ఆల్ బేబీస్, చిల్డ్రన్ అట్ హార్ట్. ఓ తర్వాత అంటే మనం ఫ్రెండ్స్ కదా, ఇట్స్ ఎ టెంప్లేట్. అంటే మనం ఫ్రెండ్స్ కదా. I think when you're trying to get your friends to do something you really want, అలా ఏదైనా జరిగిందా? ఫ్రెండ్స్
I'm sure జరిగే ఉంటుందండి. Actually starting లో I used to find it very weird to ask for help. లేదు, independent, I got this, నేను చేయగలుగుతాను, everything's in my hands అనుకునేదాన్ని. But I think it's nice. It's nice to ask people for help, and a lot of people out there want to help you. So అక్కడ యూస్ చేస్తారు, మనం ఫ్రెండ్స్ మనం కదా. ఫ్రెండ్స్ కదా. Yeah. ఓకే, వీడికి దన్నం కాదు పిండం పెట్టాలి. పిండం అంటే అయ్యయ్యో, పిండాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను? వెన్ పీపుల్ విల్ డై దట్ వైట్ కర్డ్ రైస్ కదా. పిండం అంటే పెడతారు కదా ఫ్యూనరల్ అప్పుడు. ఓకే ఓకే, ఫుడ్ కాకి వచ్చి తినాలి, దట్ దాన్ని పిండం అంటారు. అవునవును. Okay, సో okay. వీడికి దన్నం కాదు పిండం పెట్టాలి అని ఎప్పుడు అనిపిస్తుంది. ఓహో, లైక్ రెస్పెక్ట్ కాదు, వీడికి ఆపోజిట్ డైరెక్ట్. ఓ ouch, that is mean. But yeah, I think ఎవరైతే డిస్రెస్పెక్ట్ చేస్తే కోపం వస్తుంది కదా. అండ్ యా, కొంచెం ఎక్కువ బౌండరీ దాటి చేస్తే, ఆ లిమిట్ దాటి చేస్తే వీడికి దండం కాదు, మీరు చెప్పండి. వీటికి దండం కాదు, పిండం పెట్టాలి. నైస్, అన్ని నేనే చెప్తున్నా అన్న ఫీలింగ్ వచ్చింది, అందుకే మీతో చెప్పించారు. సో ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇట్స్ అ టెంప్లేట్. ఎవరికి డెడికేట్ చేస్తాను, మై No, ఓన్ లైఫ్. టు యువర్ ఓన్ సెల్ఫ్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. బట్ హౌ అబౌట్ దీస్ డేస్, లైక్ ప్రెసెంట్ డేస్? ఇంత రీసెంట్ గా ట్రెండ్ వచ్చింది కదా అండి, 2016. So- డికేడ్ లేటర్. యా, సో ఫోటోస్ చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ దీస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, రికార్డ్ పేపర్స్ తెగ సాల్వ్ చేసేదాన్ని అనిపించింది, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. అండ్ అప్పుడు అనిపించింది అప్పట్లో డెడికేషన్ వేరేలా ఉండేది అని. అమ్మో, మ్యాథమెటిక్స్ అంట మనకి సంబంధమే లేదు. మీరు బెండకాయలు ఎక్కువ తింటారా? బికాస్ ఇది కూడా మీమ్ టెంప్లేట్. no. There is a saying that if you eat more of a lady's finger, you will get brain sharp and you will be very sharp to do maths. ఓ నైస్. బెండకాయల గురించి ఫస్ట్ టైం వింటున్నాను. మీకు జనరల్ తెలీదా? బాదాం గురించి, అలా బాదాము మన డేట్ సిరప్ గురించి మాట్లాడతారు. అంతే బెండకాయలు అది first time అది హై వింటున్నా. స్కూల్ అండి, ఇది కొంచెం ఓకే, కిండర్ గార్డెన్. యా ఓకే, అదే మ్యాజిక్. ఇట్స్ అ కింగ్ టెంప్లేట్. అదే Yeah. మ్యాజిక్. దిస్ ఇస్ బ్రహ్మి గారు చెప్తున్నాం. యా, అదే మ్యాజిక్. సినిమా సినిమా అదే మ్యాజిక్. కపుల్ ఫ్రెండ్లీ. Yes, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాజికల్. absolutely. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ వెరీ Thank ఫన్ you. సెషన్. అసలు నాకేమో అనిపిస్తుంది, ఎట్లా ఐ గేవ్ సో మచ్ వర్క్ టు యువర్ బ్రెయిన్ బికాస్ ఐ మేడ్ యూ థింక్ అ లాట్ ఆఫ్ టైమ్స్. బట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ ఐ you. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కపుల్ ఫ్రెండ్లీ. Means a lot, Veena. Had a lot of fun talking to you. Please watch in theaters. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.